నిజానికి అనాథలుగా వచ్చిన వాళ్ళందరూ రెక్కలొచ్చి సంపాదన మొదలవగానే మమ్మల్ని వదిలి పాతవన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారు. కాని ఈ స్నేహ అలా కాదు బాబు. తను సంపాదించిందంతా ఈ ఆశ్రమానికే ఇచ్చేస్తుంది. స్నేహ ధ్యాస, ఆశ, ఆశయం అన్నీ ఈ ఆశ్రమం గురించి. చాలా మంచమ్మాయి బాబు. నిజం చెప్పాలంటే స్నేహ కూడా ఈ ఆశ్రమానికి ఓ మదర్ లాంటిదే. ఐఎమ్ సారీ. నాకు తన గతం గురించి తెలీదు. నేను తనని హర్ట్ చేయాలన్న మాట లేదు. ముఖ్యంగా తనకున్న మంచి ఉద్దేశం గురించి అసలు గెస్ చేయలేదు. తను చాలా సెన్సిటివ్ అండి. మోడల్ కావాలనుకున్న తన్ని మీరు పనికిరావు అన్నారని చాలా బాధపడింది. అబ్బే, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. తన మంచి కోసమే చెప్పాను. మీ ఉద్దేశం స్నేహకు అర్థం కాలేదనుకుంటాను. మీరేం ఫీల్ అవ్వకండి. అంత మంచి ఉద్దేశం ఉన్న స్నేహ నన్ను అపార్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తనకి అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరింకా వెళ్ళలేదేంటి? నా మనసులో ఉన్నది వివరంగా చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. మీరు మోడల్గా ఫెయిల్ అయితే డిప్రెస్ అవుతారు. సారీ, నేను మోడలింగ్ చేస్తానందే ఏదో లగ్జరీలకో, కార్లు, బంగళాలు, బంగారం కొనుక్కొని ఎంజాయ్ చేయడానికో కాదు. ఈ అనాథాశ్రమంలో పిల్లలకి పెట్టడానికి. చిన్నప్పటి నుంచి నాకు జీవితం అంటే ఏంటో, మంచంటే ఏంటో, చెడంటే ఏంటో అన్నీ నాకు ఈ ఆశ్రమమే నేర్పించింది. ఇదే నా ఫ్యామిలీ. ఇక్కడ అందరూ బాగుండాలని నేను కష్టపడాలనుకుంటున్నాను తప్ప అందుకే మోడలింగ్ చేద్దామనుకుంటున్నాను. కానీ నా అల్టిమేట్ గోల్ ఈ అనాథలందరికీ అండగా నిలబడ్డం. అందుకు నా ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రమిస్తాను. రియల్లీ నైస్ థాట్. మీ ఆలోచనలు చాలా గొప్పవి. ఐ అప్రిషియేట్ దట్. స్నేహ గారు, అందం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరకమైన అందం, రెండు మానసిక అందం. అందం ఉన్నవారికి డెఫినెట్గా మనసు ఉండదు. కానీ మీకు ఆ రెండు ఉన్నాయి. మీ అందమైన మనసు ఒక మంచి వ్యక్తితో ముడిపడితే మీకు మంచి కుటుంబం ఏర్పడుతుంది. నిజంగా ఒక మంచి ఆడపిల్లకి ఎంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి? అంటే 1,00,000 మంది మన్ననలు పొందితే మోడల్ అవుతారు. కానీ ఒక్కరి మనసుకు నచ్చితే భార్య అవుతారు. నాకు తెలిసి మీరు రెండో దానికే కరెక్ట్. అర్థమైందనుకుంటాను. బాయ్. కానీ ఒక్కరి మనసుకు నచ్చితే భార్య అవుతారు.
నాకు తెలిసి మీరు రెండో దానికి కరెక్ట్. అర్థమైంది అనుకుంటాను. నా కొడుకుని కించపరిచి మాట్లాడావు. నీ కొడుకుని ఏం చేస్తానో చూడు. సూర్యపుత్రుడు
అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, హెల్ప్! హెల్ప్! అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, హెల్ప్! హెల్ప్ మదర్! నాన్నగారు ఎవరికి ఫోన్ చేస్తుంటారు? ఎవరికి చేశారో చూద్దాం. అజయ్కా? ఏంటే ఎవరికి ఫోన్ చేస్తున్నా? నేను చేయడం కాదమ్మా, ఇంతసేపు నాన్నగారు పూజ గదిలోంచి వచ్చి ఫోన్ ట్రై చేసి చివరికి ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన టెన్షన్ చూసి ఎవరికి ఎన్నిసార్లు ఫోన్ చేశారని చూస్తున్నాను. ఈ సమయంలో ఫోనా? ఎవరికి? తమ్ముడికేనమ్మా. అజయ్కా? అవునమ్మా, ఎన్నిసార్లు కాల్ చేసినా రింగ్ అవుతోంది గానీ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఈ సమయంలో ఆయన పూజ గది నుంచి రావడం ఏమిటి? అజయ్కి ఫోన్ చేయడం ఏమిటి? నాకేదో కంగారుగా ఉందమ్మా. చిన్నబాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే
డ్రైవింగ్లో ఉన్నారేమో, లేదా షూటింగ్లో బిజీగా ఉన్నారేమో, లేకపోతే ఏదైనా అర్జెంట్ పని మీద ఉన్నారేమో అమ్మా. కాసేపు ఆగి చేద్దామమ్మా. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు వరి అవకమ్మా. తల మీద కొమ్మ పడ్డం వల్ల స్పృహ కోల్పోయారు. ఏమీ కాదని డాక్టర్ చెప్పారు కదా. భయపడవలసిన పనేమీ లేదు. జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. రామ్మా. ఎందుకండి ఈవేళప్పుడు అజయ్కి ఫోన్ చేశారు? మాట్లాడి చాలా రోజులైందని ఫోన్ చేశానే. ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ ఇవ్వాల్సిందట. మాట మార్చకుండా చెప్పండి బాబు. నాన్న, వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అందుకే అమ్మ కంగారు పడుతోంది. అన్నిటికీ కంగారేనా? ఏదో కంగారు నువ్వును. అమ్మా తులసి, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంట్గా అజయ్ బాబుకి ఇవ్వండి. అర్జెంట్ అంటే సార్ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. కాసేపు ఆగి చేయండి. ఇమ్మని చెప్తున్నాను కదా. ఏమిటమ్మా? ఎవరో మాట్లాడుతున్నారయ్యా. హలో, హలో, ఎవరండి? నువ్వెవరమ్మా? అది నేను అజయ్ గారికి అసిస్టెంట్ అండి. ఆహా. అజయ్ బాబు ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారండి. నేను వాళ్ళ నాన్నగారిని మాట్లాడుతున్నాను. షూటింగ్ అయిపోగానే ఒకసారి నాతో మాట్లాడమనమ్మా. అలాగేనండి. మీరంతా నా కోసం చాలా శ్రమపడ్డారా. నిజంగా నా ప్రాణాలు కాపాడారా. దాందే ఉంది బాబు. ఇదంతా స్నేహ చేసిందే. థ్యాంక్ యూ స్నేహ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు. స్నేహ, ఇంటి నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? మీ నాన్నగారు ఫోన్ చేశారు. నేనే అటెండ్ చేశాను. మీరు షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారని, నేను మీ అసిస్టెంట్ అని అబద్ధం చెప్పేశాను. ఐమ్ సారీ. నో ప్రాబ్లం స్నేహ. కరెక్ట్గానే హ్యాండిల్ చేశావు. లేకపోతే వాళ్ళు కంగారు పడిపోతారు. వాళ్ళకి విషయం తెలుసుంటే ఈ పాటికి వచ్చేసేవారు. యూ డిడ్ గుడ్ జాబ్. నాన్నగారు చెప్పండి. నాన్నగారు, ఎరా, ఎలా ఉన్నావు?
బాగానే ఉన్నాను నాన్నగారు. షూటింగ్లో ఉండి బాగా లేట్ అయినందువల్ల మీకు ఫోన్ చేయలేకపోయాను. తప్పుగా అనుకోకండి. బాగానే ఉన్నానంటే ఏమైనా జరిగిందేమిటి?